టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ని విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించడం. గత శుక్రవారం ఆయన హాజరయ్యారు. మంగళవారం హాజరు కాలేరు అని చెప్పి ఆయన తరపున లాయర్లు చెప్పడం జరిగింది. అయితే నిన్న ఆయన విచారణకు హాజరవటం జరిగింది. నిన్న విచారణకు హాజరైనటువంటి సందర్భంలో పోలీసులు దాడి జరిగినటువంటి రోజు జోగి రమేష్ యూజ్ చేసినటువంటి కారు, అలానే ఆయన మొబైలు, ఆ మొబైల్లో యూజ్ చేసినటువంటి నంబర్, ఇవన్నీ ఇవ్వాలని, వాటికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వాలని చెప్పి ఆయన్ని కోరినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి జోగి రమేష్ తరపున న్యాయవాది కల్పించుకుంటూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఒక వ్యక్తిగతమైనటువంటి అంశాలైనటువంటి మొబైల్ ఫోన్, అలాగే మొబైల్ నెంబర్, వీటికి సంబంధించినటువంటి వివరాలను అడగటానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని, పోలీసులకు ఈ సమాచారం చెప్పాల్సినటువంటి అవసరం లేదని, కాబట్టి తన క్లయింట్ జోగి రమేష్ ఈ వివరాలను ఇవ్వరు అని చెప్పి పోలీసులకు ఆయన తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు మరొకసారి ఈ వివరాలన్నీ తమకు ఇవ్వాలి అని చెప్పి జోగి రమేష్కి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి జోగి రమేష్ దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే వేచి చూడాలి.